రావణుడే రాముడైతే ఇదేదో దాసరి నారాయణరావు సినిమా టైటిల్ అనుకుంటారు. కానీ మొన్న వచ్చిన యానిమల్లో రావణుని పోలిన ఆల్ఫా మేల్ పాత్రలో అలరించిన రణబీర్ కపూర్ శ్రీరాముని పాత్ర ధరించబోతున్నాడు. కావున నిస్సందేహంగా ఇది విశేషమే. రామాయణం ఆధారంగా ప్రభాస్తో ఆదిపురుష్ చిత్రం తెరకెక్కించారు దర్శకుడు ఓం రౌత్. ఆ సినిమా ఏ తీరున సాగిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రణబీర్ కపూర్ను శ్రీరామునిగా చూపించడం సాహసమే అనిపిస్తుంది. అయినా ఆ ప్రయత్నానికి రాబోయే సంవత్సరం వేసవిలో శ్రీకారం చుట్టాలని దర్శకుడు నితేష్ తివారీ ప్రయత్నిస్తున్నారు. గతంలో అమీర్ ఖాన్ను ముసలి పాత్రలో చూపిస్తూ దంగల్ వంటి బ్లాక్ బస్టర్ను తెరకెక్కించిన నితేష్ తివారీ ఇప్పుడు కూడా రణబీర్ను రామునిగా చూపించడం ఓ ప్రయోగమనే చెప్పాలి. రణబీర్ రామునిగా కనిపించే రామాయణంలో కన్నడ స్టార్ హీరో యష్ను రావణాసురుని పాత్ర కోసం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇక సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనుందట. రాఘవునిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్ నటించిన ఆదిపురుష్ సాంకేతికపరంగా చక్కగానే తెరకెక్కినా అందులో రాముని పాత్రకు మీసాలను పెట్టడం భక్తకోటి మనోభావాలను దెబ్బతీసింది. అందువల్లే ఎందరు పనిగట్టుకొని ఆదిపురుష్కు ప్రమోట్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు రణబీర్ను కూడా ట్రిమ్ చేసిన మీసాలు గెడ్డాలతోనే నితేష్ తివారీ చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు వారు విడుదల చేసిన పిక్ చూస్తే తెలిసిపోతోంది. శ్రీరాముడు అంటేనే మీసాలు లేకుండానే 199% బొమ్మల్లో కనిపిస్తూ ఉంటాడు. మరి సినిమా ఫ్రీడమ్ అంటూ దర్శకులు చేసే చేష్టలు శ్రీరాముని ఆరాధించే వారికి ఆగ్రహం తెప్పించక మానవు. మరి ఈ విషయంలో నితేష్ తివారీ ఏ జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.